So wonderful evening, everyone, and welcome to today's special session for a half an hour. Yeah. సో ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అవ్వడానికి మేబీ పనుల్లో బిజీగా ఉండి ఉంటారు. సో లెట్స్ స్టార్ట్. ఎందుకంటే టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఎవరి కోసం కూడా టైం ఆగదు. మనం అందుగా వెళ్ళిపోతుండడమే. ఇట్ ఈస్ స్పెషల్లీ ఫర్ టేకింగ్ ఎ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ 1 month కోర్స్. స్టార్టింగ్ 15 days డే బై డే మీకు యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. మ్మ్, మీ తాలూకు వ్యూస్ వీడియో రూపంలో కూడా తెలియజేశారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఓవరాల్ గా ఎలా అనిపించింది, ఇంకా ఎలా ఉండుంటే బాగుంటది అని అనిపించింది, అండ్ ఫర్దర్ మీ జర్నీ ఎలా ఉంటే బాగుంటది అనిపిస్తుంది ఈ 1 month తర్వాత అన్నది నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. సో ఎవరు షేర్ చేస్తారు ఫస్ట్? నేను చెప్పండి. చేస్తాను. యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కోర్స్ అది 1 month కంప్లీట్ చేసే లోపు నాలో ఏవేవి ఇంకా నెగిటివిటీస్ ఉన్నాయి, అంటే ఏవేవి మిగిలిపోయి ఉన్నాయి, దాన్ని నేను 100% ఎలా అచీవ్ అవ్వాలి అన్నది నేర్చుకున్నాను. ఆ టాస్క్స్ మీరు ఇవ్వడం వల్ల, ప్రతిరోజు ఒక టాస్క్ ఇవ్వడం వల్ల నాలోకి నేను అంటే సెల్ఫ్గా నన్ను నేను కనెక్టివిటీ అవ్వడం అయితే జరిగింది. ఇంకా పూర్తిగా సమర్పణ భావం అన్నది కూడా నాకు వచ్చింది 100%గా. అంటే అక్కడక్కడ కొన్ని ఈగోస్ ఇవి ఉన్నా కూడా సరెండరింగ్ అన్న స్టేట్ అన్నది నాకు అర్థమైంది. మైండ్ సెట్ కంప్లీట్ గా అంటే ఫస్ట్ ఏ కోణంలో అయితే చూసేదాన్నో దృష్టికోణం అన్నది అయితే మారింది కంప్లీట్ గా. అంటే ఎస్. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అన్న దృష్టిలో, ఎందుకు అలా చేస్తున్నారు అన్న దృష్టిలో ఆలోచించడం అన్నది ఇప్పుడు అవుతుంది. అంటే ఇంతసేపు ఇన్ని రోజులు నాకే ఎందుకు ఇలా అన్న ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు ఎందుకు అలా చేసి ఉంటారు వాళ్ళు అన్న ఫీలింగ్ తో ఆ, వెళ్తున్నాను. ఇంకా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, భావాల పట్ల ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకోవడం, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ నన్ను నేను ఇంకా తెలుసుకోవాల్సింది, ఎక్కడ ఇలా ఇంత ఇలా కాకుండా ఇంకా ఇలా చేసి ఉండింటే ఎలా ఉండేది, అలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అయితే ఉన్నింది. ఆల్ ఓవర్ 90% 90% అన్ని విషయాలలో, అన్ని ఎమోషన్స్ లో 90% అన్నదైతే సాధించడం అనిపించింది. ఇంకా ముఖ్య విషయం చేంజ్ ఈజ్ అల్టిమేట్. అది ఎప్పుడు చేంజ్ అన్నది అల్టిమేట్ అన్న వాస్తవం అర్థమైంది. ఇంకా చెప్పాలి అని అంటే మైండ్ సెట్ లో ఎప్పుడు కూడా ఒకే స్టేట్ ఆఫ్ మైండ్ అన్నది ఉండదు, అది మారుతూ ఉంటుంది అన్న అవగాహన, ప్రాక్టికల్స్ రెండు జరిగాయి. అంటే ఒకప్పుడు ఫిక్స్ అయిపోయేదాన్ని అనమాట, అలాగే ఉండిపోతుందేమో నాకు తెలియదు, ఇంకింతేనేమో అనుకునేదాన్ని. ఆ ఆ దాంట్లో కూడా కొంచెం ఈగో అన్నది ఉంది. అంటే నేర్చుకున్నాను, అంత తెలిసిపోయింది అన్న టైప్ లో అయితే ఉన్నింది. బట్ అది కూడా అర్థమైంది, దీనికి బియాండ్ ఉంటది. ఇంకా ఇది ఇది మాత్రమే వాస్తవం కాదు, దీనికి బియాండ్ ఉంటది అంటే సత్యం తెలిసింది అన్న హ్యాపీనెస్ తో అక్కడ కొంచెం గర్వం అన్నమాట. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగే గర్వం కాదు, నాకు నేను ఇబ్బంది కలిగించుకునే గర్వం అది. అది నాకు అర్థమైంది. మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నది ఎప్పుడు ఒకే స్థితి ఉండదు, అది మారుతూ ఉంటది అన్నది చాలా బాగా అర్థమైంది. ఓవరాల్ గా ఈ 1 month సెషన్ ఏదైతే ఉందో అది బయట ఎక్కడ నన్ను వెతుక్కోలేదు, నన్ను నేను వెతుక్కున్నా ఈ 1 month లో. నేనే, నా భావాలేంటి, నా జర్నీ ఏంటి, నేను ఎక్కడ మొదలు పెట్టాను, ఎక్కడికి వచ్చాను, ఎక్కడ ఆగుతున్నాను, అసలు ఎందుకు నేను ఆగిపోతున్నాను అన్నది అర్థమైంది. ఎక్కడెక్కడైతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో వాటి పట్ల గ్రాటిట్యూడ్ తెలియజేసుకొని అర్థమైంది. ఒక్క ఒక్క చేంజ్ అయితే బాగా అర్థమైంది నాకు. అందరు చెప్తారు కదా, అంటే భయం ఉంటే తీసేసుకో, కోపం ఉంటే తీసేసుకో, ఇవన్నీ చెప్తారు కదా. అది వెళ్ళిపోదు మన నుండి, కానీ దాని నుండి ట్రాన్స్ఫార్మ్ అయ్యి దాని యొక్క సహజ స్థితికి మనం వెళ్తాము అన్నది అర్థమైంది. ఇన్ని రోజులు తప్పు చేశాను, అంటే వెళ్ళిపో వెళ్ళిపో, లెట్ గో అని చెప్పుకునేదాన్ని. బట్ మీకు నేను లాస్ట్ క్లాస్ లో అడిగాను, మ్యామ్ అది ఫ్రేమ్ ఉంటది కదా, దుఃఖమైన బాధ అయినా మరి దాన్ని ఎలా అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దండి అని చెప్పారు మీరు. బట్ అది అనుకోకుండా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అర్థం అయ్యేది కాదనమాట. కానీ మన సహజ విలువను తెలియజేయడానికి ఇది వచ్చింది అన్న యాక్సెప్టెన్సీ 100% వచ్చేసింది. ఇంకా కర్మని అనుభవిస్తున్నప్పుడు మీరు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు కదా,
వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యండి. నా కర్మ తొలగిపోతుందని ఇంకా ఎక్కువ ఏమొస్తాయో రండి రాండి అని చెప్పి అంటుంటారు కదా! ఆ స్థితి అన్నది ఎందుకొస్తుంది అన్నది అర్థమైంది. ఉమ్, కర్మ అన్నది ఎప్పుడు గూడా అందరూ ఎలా ఫీల్ అవుతారు? నాకే ఎందుకొచ్చిందన్న ఫీలింగ్ ఉంటది. కానీ కర్మ అనేది మనల్ని మన సహజ విలువకు దగ్గర చేయడానికొస్తుంది అన్న వాస్తవాన్ని నేను గ్రహించా. yes, హ్మ్. ఈ విషయంలో 100%గా మీరిచ్చిన టాస్క్స్ నాకు ప్రతిరోజు ఉపయోగపడ్డాయి. ఇంకా రిలేషన్స్ పట్ల గూడా నన్ను నేను సరి చేసుకోవడం జరిగింది. yes. థాంక్ యూ సో మచ్. నాకైతే ఎక్కడ ఇలా ఉంటే బాగుండు ఇంకా అన్నదైతే అనిపించలేదు. నాతో నేను కనెక్ట్ అయ్యాను. బయటెక్కడ నన్ను వెతుక్కోలేదు. ఈ 1 మంత్ అసలు నేను నిజంగా జెప్పాలి అంటే నా లైఫ్‌కి మరొక అద్భుతమైన స్టెప్ ఇది. Yes, థాంక్ యూ సో very మచ్. good. Yeah. Yeah, thank you very much for sharing your views. సో ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏవేవో ఇది అయిపోవాలి అది అయిపోవాలి ఇది చేద్దాం అది చేద్దాం అని. కానీ ప్రాక్టికల్ గా చేయవలసి వచ్చేటప్పటికి మాత్రం ఏం చెయ్యాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, ఏది కరెక్టో తెలీదు. ఏది అప్పటికి అవగాహనలో ఉంటదో అదే కరెక్ట్, నేను బాగానే చేస్తున్నా కదా అన్న ఒక ఫీలింగ్ లో ఉండడం అవుతుంటది. కానీ రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నది తెలిస్తే ఈ క్లారిటీ వస్తుంది. సో విత్ ఇన్ 1 మంత్ లో మీకు ఈ విధమైన క్లారిటీ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే అసలు ఏంటి మన లైఫ్ ఇంకెక్కడికి వెళ్ళాలన్నది తెలుస్తుంది. అది అర్థమైంది. అది రానంత వరకు మన మంకీ మైండ్ టింగ్ 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 ఎంతనే ఉంటది. ఇటా అట ఇటా అట ఇది చేయాలా అది చేయాలి అలా చేసేయాలి ఇలా చేసేయాలి. ఓకే, ఎన్ని రకాలు ఉంటాయి. కాబట్టి చాలా తొందరగా, ఎంత తొందరగా ఈ విధమైన క్లారిటీ వస్తే లైఫ్ రిలేటెడ్ అంత మంచిది. సో కంగ్రాచులేషన్స్, ఆ క్లారిటీ మీరు సంపాదించుకున్నందుకు. ఇంకా యాటిట్యూడ్ అన్నది కంప్లీట్‌గా చేంజ్ మేడం అన్ని విషయాల్లో. మీరు మంకీ మైండ్ అన్నారు గదా! దాన్ని నేను మాంక్ మైండ్ అని పెట్టుకున్నా. ఎందుకు అది నాకు హెల్ప్ చేస్తది ఇప్పటి నుండి అని అలా పెట్టుకున్నా అన్నమాట. వెంటనే కనెక్ట్ చెయ్యమ్మా నన్ను హార్ట్‌కి కనెక్ట్ చెయ్యి అన్నట్టు నేను మాట్లాడుకుంటున్నా. అంటే నేను ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తానేమో కాదు. నువ్వు ఖచ్చితంగా మంచిగానే ఆలోచిస్తావు అని ఆ 'స్ట్రేంజర్స్ సీక్రెట్ ఆఫ్ వరల్డ్' అది ఉంది గదా! దీంట్లోకి మిక్స్ చేసుకున్నా అన్నమాట. నీకన్నీ తెలుసు. నీకు చాలా బాగా తెలుసు. నువ్వు చూడు ఎంత తొందరగా సొల్యూషన్ ఇచ్చేస్తావో నాకి అన్నట్టు నేను కంప్లీట్‌గా దాంతో ఒకటైపోయాను. ఎస్. సో అదే మనతో మనం కనెక్ట్ అవడం ఎంత డీప్ గా అవుతూ ఉంటే మనకు అంత క్లారిటీ వస్తుంటది. ఫర్దర్ ఏం చేయాలో తెలుస్తూ ఉంటుంటుంది. యా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ లైఫ్. థాంక్ యూ. లక్ష్మి అమ్మ చెప్పండి, మీకు ఎలా ఉపయోగపడింది? అమ్మా మా అన్నయ్య ఎప్పుడు కలిసినా ఏ ఏ తిక్కల దానా అంటూ ఉండేవాడమ్మా. కానీ నిన్న అంటే నేను మామూలుగానే ఉన్నా. నిన్న తన అన్న ఏంటి నీకు ఇంత మెచ్యూరిటీ వచ్చింది, ఏం చేస్తున్నావు ఏంటి నాకు చెప్పు అన్నాడు. నాకు చాలా అనిపించిందమ్మా. దట్స్ గ్రేట్. ఎస్. అంతకంటే ఇంకా నేనేం చెప్పలేదు. అంతే చాలు, ఒక సెంటెన్స్. యా, అంటే మనం మన మీద వర్క్ చేసుకుంటే, మన కోసం మనం తెలుసుకుంటే, మనల్ని మనం డెవలప్ చేసుకుంటే అవతల వాళ్ళకి ఎటువంటి భావం కలుగుతుంది మన మీద అన్నది క్లియర్ గా అర్థమవుతుంది ఒక సెంటెన్స్. అసలు మా వదిన కూడా ఎప్పుడు అంత ప్రేమగా అలా ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఎవరు వే ఆఫ్ థింకింగ్ లో వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఉంటారు. బట్ నిన్న మాత్రం చాలా బాగా అనిపించిందమ్మా. మంచిగా ఉన్నారు. చాలా హ్యాపీ. వెరీ గుడ్. చెప్తే వాళ్ళు చెప్పారు నాకు. నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానని చెప్తే వాళ్ళు నాకు చెప్పలేదు కదా, నేను చేసేది కూడా వాళ్ళకి తెలియదు. అవును, అదే మనం చెప్పక్కర్లేదు, మనల్ని చూస్తుంటే అర్థమైపోద్ది వాళ్ళకి. వాళ్ళంతా అక్కడ వాళ్ళంతా నేను చెప్పాను కమ్మా, నేను ఒక 50 మెంబర్స్ ఈజీగా వంట చేసి పెట్టగలనమ్మా అని. ఆ 3 days మెహందీకి హల్దీ ఫంక్షన్ కి అందరికి వంట చేసి పెట్టాను.
వాళ్ళందరూ మామూలు వచ్చేటప్పటికి మీ చెల్లికి కష్టం లేకోకుండా మీ పెద్ద చెల్లి పనంతా చేసి చాలా హ్యాపీగా అందరితో మంచి బాగా అందరిని బాగా మంచిగా రిసీవ్ చేసుకుంది. చాలా హ్యాపీగా చేసింది మీ చెల్లి అని చెప్పారు. ఇంకా నా దగ్గరకు వచ్చి ఇంత మెచ్యూర్ నీకు ఎప్పుడు వచ్చింది బుజ్జి అంటున్నాడు. అది చాలు, లైఫ్ లో మీకు ఇంకా సర్టిఫికేట్ ఇచ్చారు మీ అన్నయ్య గారు. సక్సెస్ నాకు అసలు సర్టిఫికేట్. ఎంత ఆనందం అంటే ఇదే ఫస్ట్ టైం అమ్మా. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడానుకోండి, అబ్బో తిక్కలాగా మాట్లాడుకోలేవు నువ్వు, తిక్కలాగుడు ఆగుబాక అనేవాడు. ఎప్పుడు అంటే అదే నేను చెప్పాను అమ్మా, నాకు కొన్ని తెలియవు, మాట్లాడుతూనే ఉండేదాన్ని. బట్ అవును. ఇప్పుడు అది తగ్గించాను, మీకు చెప్పాను ఇంతకు ముందు కూడా. అది తగ్గించి నేను ఏం మాట్లాడుతున్నాను అనేది నాకు తెలుస్తుంది. ఎస్. ఈ మాట మాట్లాడితే మనం కరెక్టా కాదా అనేది మాట్లాడక ముందే ఆలోచించుకొని కరెక్ట్ వాడు మాట్లాడుతున్నాం. ఇంతకు ముందు ఆలోచన విధానం లేదు. ఈ అవును. 1 month లో అది క్లారిటీ. ఎస్. వెరీ చాలా గుడ్. హ్యాపీ నిజంగా అమ్మా. దిస్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్. యా. ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా, నేను కూడా వీడియోస్ అవన్నీ నేను నేర్చుకొని త్వరగా మా పిల్లలతో అవన్నీ చేసుకొని నేర్చుకొని నేను పెడతానమ్మా. సారీ నేను తప్పకుండా పెట్టలేదు. తప్పకుండా, పర్వాలేదు. పర్వాలేదమ్మా, మీరు కూడా నాకు షేర్ తెలిసి చేద్దరు. వర్క్ చేయగలుగుతున్నాను కానీ బట్ ఇట్లా వీడియోస్ అవన్నీ నేను పెట్టలేకపోతున్నాను, నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నాను. పర్వాలేదు, మీరేమి ఫీల్ అవ్వకండి. మీరు ఇంకా సూపర్ పర్ఫెక్ట్ గా చేస్తారు అప్కమింగ్ డేస్ లో. ఓకే. ఓకే. మీకు ఆ జిల్లు అంటే చాలు. ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో ఇది చేద్దాం అది చేద్దాం అన్ని చేసుకుంటూ వచ్చారు కదా, ఇది కూడా చేస్తారు. ఇంతవరకు అయితే మీ ఒక్కళ్ళ పాపం ప్రయత్నించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము అందరం ఉన్నాం, ఎప్పుడేది అవసరం మీకు నేర్పించడానికి. ఓకే. అది కూడా చేస్తారు సక్సెస్ఫుల్ గా. నాకైతే రాత్రి చెప్పాలనిపించిందమ్మా. నాకు అంత ఆనందం. నేను అసలు వచ్చి గబగబ అప్పుడే 7:30కి ట్రైన్ దిగాను. చెప్పయి ఇంకా క్లాస్ లో కూర్చుండిపోయాను. 10:30 అయిపోయింది మా సార్కి టిఫిన్ చేసి పెట్టేటప్పటికి. ఓహో. ఓకే. అదే కమిట్మెంట్ అంటే, చూసారా, అదొక్కటి ఉందంటే చాలా మా జీవితాలు మారడానికి. కానీ మ్యామ్ ఇంతకు ముందు మా సారు 9:30 అలా అయ్యేటప్పటికి ఇసుక్కున్నాయన ఏదన్నా ఎక్కడన్నా పని చేసిన అవుతాం. ఇప్పుడైతే క్లాస్ అయిపోయే వరకు ఏమనరు. ఆ తర్వాత చేసి పెడతాం మ్యామ్. క్లాస్ ఇప్పుడు మన తర్వాత వాళ్ళు ఏం పర్వాలేదు. ఎంత మార్పు, ఆ మార్పు చాలమ్మా నాకు, అది చాలు. ఎస్. అదే ఇంకా మన క్లాస్ కూడాను ఫిక్స్ టైమే, ఇంకా 8 to 9 అంటే 8 to 9 బంద్ చేస్తాం 9కి. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడాను రకరకాల పనులు ఉంటాయి, ఇంట్లో ఏది ఇబ్బంది అవ్వకూడదు, మనకు కూడాను పర్సనల్ వర్క్స్ కూడా ఉంటాయి కదా. కాబట్టి 8 వరకు ట్యూషన్ ఉంటుంది. ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోవడం, క్లాస్ లో కూర్చుంటామ్మా. అవును. అట్లా అందుకనే 8 to 9 అంటే 8 to 9 ఇంకా కన్ఫర్మ్. ఇంకేమైనా మిగిలితే మనం నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మా వల్లేం కాదు, అందరికి అదే అందరికి రూలే అది ఇంకా. యా. అది మంచిదమ్మా. అంటే టైం మనం ఫిక్స్ పెట్టుకొని చేసామనుకోండి, కమిట్మెంట్ కూడా వస్తుంది, టైం మెయింటెనెన్స్ ఉంటది. తర్వాత ఇంకేమైనా మిగిలితే మనం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకోవడం అవన్నీ చేయొచ్చు. ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేది కదా ఇవన్నీ. మీకు అసలు ఎన్ని ధన్యవాదాలు చెప్పాలమ్మా, పాదాలు వందనాలమ్మా. నేను మాత్రం అలా చెప్పకూడదు, బట్ కానీ నా మనసు చాలా చాలా హ్యాపీగా ఉంది. అది అర్థం అవుతుంది మీ మాటల్లోని, మీ నవ్వులోని, మీ ఫేస్ లోనే. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మా, ఈ విధంగా మీకు నేను ఉపయోగపడుతున్నాను. ఓకే. ఏదో పుట్టాము పెరిగాము, మన జీవితం మనం జీవించాము చచ్చిపోయాము అని కాకుండా అట్లీస్ట్ కొంతమందికైనా నా జీవితం ఇలా ఉపయోగపడుతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ నన్ను ఇలా రీచ్ అయ్యి, నన్ను ఫాలో అయ్యి, నేను చెప్తున్నవన్నీ ఫాలో అవుతూ ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్ లో తెచ్చుకుంటున్నారు కాబట్టి. ఓకే. కాదు, మీ కనెక్ట్ అవుతే మా అదృష్టం అమ్మా. ఎస్. అది మా అదృష్టం అంతే. అంతే, మనకి మంచి మనసు ఉండి మంచి సంకల్పం ఉంటే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనకు సపోర్ట్ చేస్తాడమ్మా. ఇలా మళ్ళీ మా స్థలం రిజిస్ట్రేషన్ చేపించానమ్మా.
వావ్, కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సో అదే అంతే, అది తెలుసుకుంటే చెయ్యొచ్చు అన్ని. చూస్తూనే ఉన్నా, బట్ ఆ వీడియోస్ అవి అది ఒక్కటే నాకు నా వల్ల అవ్వట్లేదు. నేను నేర్చుకొని కంపల్సరీ పెడతా అమ్మా నేను కూడా. మీరు అనుకున్నారని సాధించేస్తారమ్మా, మీకు తిరుగులేదు, చెప్పాను కదా స్టార్టింగ్ లో. మీకు ఫోకస్ అటు వెళ్ళాలే గానీ ఇంకా మరి అది ఆగరు. చేయిస్తారు, అది ఉంది మీకు ఆ క్యాపబిలిటీ. విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే షేర్ చేస్తారు చూడండి. ఓకేనా? చేస్తా అమ్మా, చేస్తా కంపల్సరీ. ఎస్. ఓకే అమ్మా, నిజంగా చాలా ఓకే హ్యాపీగా అమ్మా. ఉంది మీలో ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ రావడం, మీ వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడం, మీ లైఫ్ లో మీ నెక్స్ట్ గోల్ కోసం ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకు వేసేసి వెళ్ళడం. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యువర్ సక్సెస్ బట్ మైన్ ఆల్సో. ఇది నా సక్సెస్ కూడా, మనందరి అవునా, సక్సెస్. ఎందుకంటే మనందరం. వీఆర్ డూయింగ్ టీమ్ వర్క్. ఎస్. మనం ఒక్కొక్కరు ప్రయత్నించేటప్పుడు కొన్ని సక్సెస్ అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు, కానీ మనం అందరం కలిసి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అయి తీరాల్సింది అంతే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ బ్రైట్ లైఫ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరుండగా అన్ని సాధిస్తానమ్మా నేను. మీ గైడెన్స్ నేను అన్ని సాధిస్తాను. తప్పకుండా, తప్పకుండా. యా, ఉంటాం. నెక్స్ట్ చెప్పండి, ఎవరు చెప్తారు? ఈ 1 month జర్నీ మీకు ఎలా ఉపయోగపడింది, ఏమనిపించింది, అండ్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ కండిషన్? ఎవరు చెప్తారు? మనకి టైం షార్ట్ ఉంది, తొందరగా నేను చెప్తా మేడం. చెప్పండి అమ్మా. ఆ, మనకు ఈ 4 ఐదు రకాలుగా మనిషి ఎదగాలి అని అంటాం కదా. ఒక్క విషయంలో కాకుండా అన్నిట్లలో ఎదుగుతేనే అది ఎదుగుదల అని. అయితే దానికి బేసిక్ స్పిరిచువాలిటీ. కాబట్టి స్పిరిచువాలిటీ అంటే నా ఉద్దేశం వేరే ఉండే, మీ దగ్గరకు వచ్చాక ఇది అని మీరు చెప్పారు. నాకు అది నచ్చింది. మళ్ళీ ఈ రాక్ స్టార్స్ లో మీరు భక్తి ఏంటి, భక్తుడు ఎలా ఉండాలి, మనము ఏ పూలతో పూజ చేయాలి, భౌతికమైన చెట్లకు లభించే పూలతోనా, లేకుంటే మానసికంగా మనం ఎలా ఎదగాలి, ఎలా సమర్పణ చేసుకోవాలి అని మీరు అవి చెప్పినప్పుడు అది ఆటోమేటిక్ గా నాకైతే సమర్పించినట్టు పూజ గదిలోకి వెళ్తే కూడా చాలా సంతోషమే. ఒక్కొక్క పువ్వు పెట్టేటప్పుడు మీరు చెప్పిన 8 పూల పేర్లు చెప్తున్నా. ఇప్పుడైతే ఇలా పెడుతున్నాను, ఫ్యూచర్ లో నేను అవన్నీ సమర్పించుకుంటాను. అలా మీరే నన్ను దారి చూపియాలని ఆ దేవుడిని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా మేడం దగ్గరికి మమ్మల్ని పంపించడం కూడా అంత నీదే అని అనుకుంటున్నాను. అది ఒకటి బాగా సంతోషాన్ని కలిగించింది. తర్వాత ఇంకా మా లైఫ్ కోసము, హెల్త్ కోసము, ఫ్యామిలీ కోసము, ఇంకా నా విషయంలో చెప్పాలంటే ఫ్యామిలీ విషయంలో నేను అర్థం చేసుకునే ఇది నాకు చాలా పెరిగింది. వాళ్ళలోనే ఉంది, వాళ్ళని మార్చాలి, మారితే అంత బాగుంటది అనుకునేది. కానీ అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు ఎలాగున్నారో అలాగే ఉన్నారు. నేను అర్థం చేసుకొని అక్కడికి అది చాలించేస్తే నేను పీస్గా ఉంటాను. తర్వాత వాళ్ళు ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకొని అరే ఇంత ఓపిక పడుతుంది అని చెప్పి వాళ్ళే మారతారులే అని నాకు అది అడుగున నాకు అవి అనుభవం అవుతూనే ఉన్నాయి. అసలు ఈ రోజు నేను ఇప్పుడు మీట్ ఉన్నదని నేను అసలు చూసుకోనే లేదు. ఈరోజు చాలా బిజీ, ఇంట్లో వర్క్ అవుతుంది మేడం. అదే అక్కడ అటు మేస్త్రీలు వాళ్ళు ఇత్తేమ్మని అత్తేమ్మని అక్కడ పంపించడం, మా వారు ఇప్పుడు ఈవినింగ్ వచ్చారు, పొద్దున్నుంచి నేను చూసుకుంటున్నా. ఇంకా అట్లా చూసుకోలేదు. ఇప్పుడు చైతన్య చెప్పే వరకు కూడా నేను చూసుకోలేదు. అంటే ఇలా ఉంటాయి. అంటే ఇంకొకరు పనులలో ఇంకొకరు షేర్ చేసుకోవాలనేది ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు షేర్ చేసుకున్నారు, లేకుంటే లేదు, వాళ్ళకి వచ్చినప్పుడు చేసుకుంటారులే. నాకైతే ఒంట్లో శక్తి ఉందిగా, నేను చేసుకుంటాను విత్ హ్యాపీ, బాధతో కాదు. అది ఆ స్థితి వచ్చింది. ఇంకా తర్వాత ఫైనాన్షియల్ గా అయితే ఇప్పుడు ఉన్నాము, బానే అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులను ఇబ్బందుల్లాగా చూడొద్దు అని మీరు చెప్పారు. వాటిని వదిలేశాను నేను.
వాటంతలు అవే జరిగిపోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, డబ్బులు అవసరాలు తీరుతూనే ఉన్నాయి, జరిగిపోతూనే ఉన్నాయి. వదిలేసినందుకేమో అలా అని అనిపించింది. లేదంటే అది అది అప్పుడు అది ఉంది కదా, అది ఉంది కదా, ఎలా వస్తాయి ఎక్కడి నుంచి తేవాలి అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని వదిలేసిన తర్వాత నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది, వాటంతలు అవే పనులు జరిగిపోతాయి. మనీ తర్వాత ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. ఉమ్, మనం నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే అవి మనకి బ్లాకేజ్ చేస్తాయి. మనం ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటామో అవ్వాల్సినవన్నీ అవుతాయి. తర్వాత ఉమ్, ఎనర్జీ తాలూకా నేచర్ ఏంటంటే ఫ్లో. ఉమ్, దాన్ని మనం బంధించి ఒక దగ్గర ఉంచేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఉమ్, అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వెళ్తూ ఉంటది. రెండింట్లో కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉండాలి మనం. అబండెంట్ గా ఉంటూ ఉండాలి మానసికంగా ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్ అన్ని అవుతాయి. ఉమ్. అదే అదే మేము నేర్చుకున్నది. ఇంకా ఆ, ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్, ఇంకా అవన్నీ మీకు తెలిసినవి మీకు మీరు ఉన్నారు, మాకు ఏదన్నా ఉంటే మీకు చెప్పొచ్చు, మీరు ఇస్తారు మాకు సలహాలు అనే ఒక ధైర్యం అయితే వచ్చింది. అండ్ మేము మా హస్బెండ్ తో చెప్పుకోలేని విషయాలు కూడా చెప్పుకోవడానికి మీరు ఉన్నారన్న ధైర్యం చాలా ఆ, వచ్చింది. ఎస్, ఎవరికి చెప్పుకున్నా ఏదో ఒక అర్థాలు తీస్తారు. అవును. ఆ, అట్లా అని ఉమ్, మనకి ఏం లేదు, ముందుకు నడవడమే ధైర్యంగా అని. ఎస్, వెరీ గుడ్ అమ్మ. ఇది నిజంగా ఫీలింగ్ వెరీ హ్యాపీ. నా మీద మీకు అంత నమ్మకం కలిగినందుకు, తర్వాత చెప్పినవన్నీ కూడాను A to Z అలా ఫాలో అవుతూ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకున్నందుకు, నేను ఏ పర్పస్ తో అయితే స్టార్ట్ చేశాను ఇవన్నీ సక్సెస్ఫుల్ గా అవుతున్నాయి అన్న నమ్మకం నాకు కలిగిస్తున్నాను. ఎస్. అదే స్టార్టింగ్ లో చెప్పాను కదా, చాలా విషయాలు ఉంటాయి ఆడవాళ్ళకి. తల్లిదండ్రులతో చెప్పుకోలేరు, భర్తతో చెప్పుకోలేరు, పిల్లలతో చెప్పుకోలేరు. వాళ్ళే మదన పడుతూ ఉంటారు. అటు నుండి బయటికి రావాలి ఫస్ట్. అవును. వస్తే అప్పుడు తెలుస్తుంది మన రియల్ పవర్ ఏంటి, మనం ఏం చేయగలం, ఏంటి ఫర్దర్ మన లైఫ్. సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇప్పుడు. వెరీ గుడ్. వస్తున్నాయి. ఆ ఆ, ఇ- ఇంతకుముందు ఎక్కడ స్టక్ అయ్యేదన్నా విత్ ఇన్ 5 minutes కూడా పట్టట్లేదు, 2 minutes లో కవర్ అయిపోతుంది. అది కాదు, ఇది కాదు మన స్థితి, అసలు ఇది నిజమైన మనం కాదు అని చెప్పి వచ్చేసి మనం అటును ఓవర్కమ్ చేయాలి, ముందుకు అడుగులు వేయాలి, లేదంటే ఇక్కడే ఉండిపోతాం అని చెప్పి వచ్చేసి దాన్ని వదిలేసేస్తున్నా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫీలింగ్ వెరీ హ్యాపీ అమ్మా. మీలో వచ్చిన ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్, అలాగే మీరు లైఫ్ ని చూస్తున్న విధానం ప్రెజెంట్, రియలీ ఇట్స్ అప్రిషియబుల్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిమైనింగ్ వండర్ఫుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారమ్మా? యా, ఆశ్లేష చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. వినిపిస్తుందా మ్యామ్ వాయిస్? వినిపిస్తుంది, స్ట్రక్ అవుతుంది కొంచెం, మీ వీడియో స్ట్రక్ అవుతుంది. యాక్చువల్లీ అదే ఇంతకు ముందు రిలేషన్షిప్ మీద నాకు సరిగ్గా అవేర్నెస్ ఉండకపోయారు మ్యామ్. ఏదన్నా చెప్పుకోవాలంటే కూడా నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి కూడా ఎవరికి చెప్పుకోలేదు నేను అసలు నార్మల్ గా. బట్ ఇప్పుడు నన్ను ఎలా చెప్పాలి, ఎలా వాళ్ళు అవతల వాళ్ళు నన్ను ఎట్లా అర్థం చేసుకుంటారు ఏమో అని అలా ఉండేది థాట్. బట్ ఇప్పుడు అది చేంజ్ అయింది, ఓపెన్ గా చెప్పగలుగుతున్నా. అంతకుముందు బాగా ఎమోషనల్ అయ్యేది, ఆ టాపిక్ తీస్తేనే ఇట్లా ఇంకా ఏడవడమే ఉండేది. ఆ ఒక్క విషయంలో మనం వేరే అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. సో అది పోయింది మేము, చాలా ఎమోషనల్ స్ట్రెస్ తగ్గింది నా లైఫ్ లో మీ దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి. ఇంకొకటి ఏంటంటే కట్ అయింది తండ్రి, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. కృష్ణవేణి అమ్మా మీరు చెప్పండి. ఆశ్లేష జాయిన్ అయ్యారు, జస్ట్ మినిట్. చెప్పండి అమ్మా. యాక్చువల్లీ ఏదైనా మిస్ అవుతే నేను మళ్ళీ వీడియో చేస్తాను మ్యామ్. యా, ష్యూర్. చెప్పండి. చాలా వాటి మీద ఫోకస్ వచ్చింది మ్యామ్, కెరీర్ పరంగా కూడా. నేను అప్పుడు నా రిలేషన్షిప్ బాగాలేక ఒక ఎగ్జామ్ కూడా నేను వెళ్ళి అటెంప్ట్ చేయలేదు యాక్చువల్ గా. నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ ఉన్నది. బట్ ఈసారి నేను డెఫినెట్ గా అటెంప్ట్ చేయాలి, ఏదేమైనా మంచిది అనుకొని
అది వెళ్ళి సరిగ్గా నిద్ర లేకున్నా గానీ వెళ్ళి అటెండ్ వచ్చాం. ఓకే. లాంగ్ జర్నీ చేసి కూడా అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ నేను ఎఫర్ట్ పెడుతున్నా అనేది నాకు ఎస్, అనిపించింది. వెరీ గుడ్. ఇంకా నిన్ననే మ్యామ్ నేను జర్నీ చేసే ముందు జస్ట్ కింద పడ్డా స్టెప్స్ మీద నుండి స్లిప్ అయ్యి. ఇంకా ఇది అయిపోయిందేమో అనుకున్నా. మా అమ్మమ్మ చనిపోతే కూడా నేను 10th డేకి వెళ్ళలేకపోయినా. పర్సనల్ రిలేషన్షిప్ బాగోలేక రిలేషన్స్ వాళ్ళని ఫేస్ చేయలేక వాళ్ళు ఏమంటారో ఏమో, కొత్తగా మ్యారేజ్ అయిన కొత్తలో ఇలా జరిగిపోయింది, ఇలా అలా మాటలు తీస్తారేమో, ఏమంటారో ఏమో అని అసలు ఎక్కడికి వెళ్ళకుండా అలా చక్కప్ అయిపోయినా మ్యామ్. బట్ ఇప్పుడు అలా ఏం లేదు. ఫ్రీగా వెళ్తున్నా, ఫ్రీగా మాట్లాడుతున్నా, ఏదన్నా మేనేజ్ చేసుకుంటున్నా. నాకు సంబంధించింది మాత్రమే మాట్లాడగలుగుతున్నా. నా వాటి మీద నేను ఫోకస్ చేయగలుగుతున్నా. థ్యాంక్స్ టు దిస్ కమ్యూనిటీ మ్యామ్. మీరు ఇది ఎవరి కోసం స్టార్ట్ చేశారో నాకు తెలీదు, బట్ ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది నా లాంటి వాళ్ళకని నేను అనుకుంటున్నాను. ఇంకా లైఫ్ పరంగా కూడా చాలా వాటిలో ఫోకస్ వచ్చింది మ్యామ్. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఇంకా ముందు ముందు చాలా చేస్తానన్న నమ్మకం వచ్చింది మ్యామ్. స్పిరిచువల్ గా కానీ ఏదైనా వెరీ గుడ్. మన టీమ్ సపోర్ట్ కూడా చాలా ఉంది మ్యామ్. సో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీరు చెప్పిందే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా నన్ను చాలా రియలైజ్ చేసిన మ్యామ్. వాళ్ళందరూ ఎలా ఫోకస్ చేస్తున్నారు ఈ ఏజ్ లో, నేను ఇంకెంత చేయాలి, ఇంకా నేనేం చేంజ్ చేసుకోవాలనేది నాకు చాలా అర్థమైంది. థ్యాంక్ యూ మై టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బ్లెస్డ్ గా ఉన్నాం. యా, సో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అమ్మా మీ లైఫ్ లో. మీరు నాతో కనెక్ట్ అయ్యి ఎక్కువ రోజులు అయితే అవ్వలేదు, విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే మీలో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ రావడం, మీ లైఫ్ ఇంతగా మారడం, మీరు ఎంత ఆనందంగా ఉండడం, మీరు ఏవైతే ముందు మిస్ అవుతూ వచ్చారో వాటిని మళ్ళీ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతూ ఉండడం, ఫర్దర్ ఫ్యూచర్ కోసం మీ గోల్ సెట్టింగ్, ఇవన్నీ కూడాను రియల్లీ వెరీ ఇన్స్పైర్డ్ చాలా మందికి. మీరు ఏదైతే అన్నారో ఫర్దర్ నేను ఏవైతే అనుకుంటున్నానో అవన్నీ చేయగలను అని, ఖచ్చితంగా మీరు చేయగలరు. ఓకే, మీరు అదే కాన్ఫిడెన్స్ తో ముందుకు అడుగు వేస్తూ ఉండండి. వండర్ఫుల్ ఫ్యూచర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ లైఫ్. యా, వెరీ గుడ్. ఇంకెవరు చెప్తున్నారమ్మా ఇప్పుడు? కృష్ణవేణి అమ్మ, శైలజ గారు, మీరేమైనా మాట్లాడతారా? టైం అవుతుంది తొందరగా. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, చెప్పండి. మీ మీతో కనెక్ట్ అయినప్పటి నుండి అయితే నాలో చాలా చాలా ఎమోషనల్ గా నేను చాలా బాధపడుతూ రోజంతా ఏడుచుకుంటూ అలా ఉండేదాన్ని. మీతో జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే నాలో చాలా ధైర్యం వచ్చింది, చాలా హ్యాపీగా ఉంటున్నాను. సిచ్యువేషన్లు ఏమీ మారిపోలేదు కానీ ధైర్యం అయితే వచ్చింది, హ్యాపీగా ఉంటున్నాను, నాకు నేనే చూసుకుంటున్నాను, చాలా సంతోషంగా ఉంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా మాటికి ఉండేదాన్ని, ఇప్పుడు మాత్రం ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉంటున్నాను మా. నెగిటివ్స్ వచ్చినా కూడా వాటిని వెంటనే నేను వాటిని కంట్రోల్ చేసుకుంటున్నాను, నన్ను నేను చెప్పుకుంటున్నాను, మళ్ళీ హ్యాపీనెస్ లోకి వెళ్తున్నాను. ఫ్యూచర్ పట్ల చాలా భయాలు ఉండేవి, వాటిని అన్నిటి ఇంకా ఈజీగా తీసుకుంటున్నాను. వండర్ఫుల్ అమ్మ. మీరు అసలు ఫస్ట్ నాతో మాట్లాడినప్పుడు కూడాను చాలా బాధతోనే మాట్లాడారు, మీ ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేశారు. సో మీకు అప్పుడు నేను ఏవేవైతే చెప్పానో అవన్నీ కూడా నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసి వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ మీరు తెచ్చుకున్నారు లైఫ్ లో. ఇంకా ఫర్దర్ కూడా మీరు ఇంకా బెటర్ గా తయారయ్యి మీ ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా ఎంతో ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఏ లైఫ్ అయితే కోరుకుంటున్నారో అది జీవిస్తారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. యా, అన్ని విధాలుగా కూడా మీ పర్సనల్ గా, కుటుంబ పరంగా, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో కూడా మీరు ఎలా కోరుకుంటే అలా జీవించడానికి అవుతుంది ఫర్దర్. ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. యా, ఓకే.
సో శైలజ గారు బయట ఉన్నారు, నో ప్రాబ్లం అమ్మా, యూ క్యారీ ఆన్ విత్ యువర్ జాబ్. సో ఇది మెయిన్ పర్పస్ మన ఈ సెషన్ ఈరోజు కండక్ట్ చేయడానికి. ఈ 1 month మీరు జర్నీ చేశారు కదా, అసలు ఏంటి, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది విత్ ఇన్ 1 month. ఓకే, సంవత్సరాల తరబడి రాని మార్పు ఒక్క నెలలో ఎలా వస్తుంది అన్న చాలా మంది డౌట్ ఉంటుంది. కానీ మన సంకల్పం గట్టిగా ఉంచి చేయవలసిన ప్రయత్నం సిస్టమేటిక్ గా చేస్తాయి. ఒక పద్ధతిలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయో మీ అందరూ ఇప్పుడు షేర్ చేసిన విషయాలు ప్రూఫ్. ఓకే, సో ఫర్దర్ కూడా మనం ఇంకా చాలా అటెంప్ట్స్ చేయవలసి ఉన్నాయి. సో మీ అందరికి కూడా ఆల్రెడీ తెలిసే ఉండుంటుంది మన 1 month కోర్స్ ఎంపవరింగ్ మైండ్ స్టార్ట్ అవుతుంది September 2nd నుంచి. సో ఎవరెవరైతే ఇప్పుడు ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చాయో లైఫ్ లో, ఇంకా బెటర్ గా మేము తయారవ్వాలి, ఇంకా అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్షన్ రావాలి అని కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఈ 1 month అన్నది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ బెటర్మెంట్ ఇన్ లైఫ్. ఓకే, సో మీలో చాలా మంది ఆల్రెడీ అందులో ఉన్నారు, జాయిన్ అయిపోయారు. ఇంకెవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ కెన్ జాయిన్ దట్. ఇది ఖచ్చితంగా లైఫ్ చేంజింగ్ పీరియడ్ అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఓకే, సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి చైతన్య గారిని కన్సల్ట్ చేయండి. ఓకే, యూ కెన్ గెట్ ద డీటెయిల్స్ అబౌట్ ఇట్ అండ్ కెన్ జాయిన్. ఓకే, సో కలుద్దాం మళ్ళీ మనం రేపు సాటర్డే లైవ్ సెషన్ లో. Till then, take care. Bye bye. Keep on learning and add value to your life. And thank you very much for sharing your wonderful experiences. Bye bye. Thank you. Good night. ఇప్పుడు Bye bye. థ్యాంక్ యూ. Okay. Bye.